హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబీ రైతు యూట్యూబ్ ఛానల్. నేను బిచ్నాయక్ అండి. సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తోటి రైతులకు షేర్ చేయండి, ఒక లైక్ కూడా చేయండి. సో ఈ మిరప పంటలో ప్రజెంట్ మనము ఒక 2 స్ప్రేయింగ్స్ చేసి ఉన్నాము. దాని గురించి క్లియర్గా మాట్లాడుకుంటూ నెక్స్ట్ ఏ మందులు స్ప్రే చేయబోతా ఉన్నాము దీనికి అనే విషయం గురించి ఈ వీడియోలో మనం క్లియర్గా మాట్లాడదాము. మొదటగా మనం చూసుకున్నట్లయితే ఈ మిరప పంటలో ఒక్క 15 రోజుల క్రితం ఏదైతే ఉందో మనము ఈ సఫారీ అనేది స్ప్రే చేయడం జరిగింది. మీరు ఆ వీడియోలో చూసే ఉంటారు. చుట్టూ మొత్తం పత్తి చేనులు ఉంటాయి. ఒక ఎకరం ఇది ఇక్కడ ఉంటుందని చెప్పేసి నేను ఆ వీడియోలో మీకు తెలియపరచడం జరిగింది. అది స్ప్రే చేసిన తర్వాత నెక్స్ట్ పోయిన వారం వచ్చేసి నేను ఆ సఫారీ ఏదైతే ఉందో దానికి రావాల్సిన పూత వచ్చిందా లేదా, పూత ఎలా వచ్చింది అనేది క్లియర్గా మీకు చూపించడం కూడా జరిగింది ఆ వీడియోలో. అయితే పూత వరకే ఆ వీడియోలో చూపించాను. ఆ వీడియోలో మళ్ళీ నేను నెక్స్ట్ వారం వచ్చేసరికి ఆ పూత కాస్త మొత్తం పిందెగా మారుతూ ఉంటుంది. ఆ పిందె కూడా మీకు చూపిస్తాను ఖచ్చితంగా అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది ఆ వీడియోలో క్లియర్గా. అయితే పోయిన వారం వచ్చేసి మొత్తం పూత ఉంది. పూతతో ఆ పూత మొత్తం పిందెగా మారుతుందా లేదా అనేది కూడా చూడాలి ఇప్పుడు. ఎందుకు అనంటే పూతలు వస్తూ ఉన్నాయి, కామన్గా రాలిపోతూ ఉన్నాయి, కాపు సెట్ అవ్వట్లేదు, అలా కాదు. కంపల్సరీగా ఒక మందు స్ప్రే చేసామంటే ఆ మందుకి ఆ వచ్చిన పూత కాపుగా మారుతుందా లేదా, ఆ కాపుగా మారడానికి మనం ఏం చేసామో అది కూడా మాట్లాడుకుందాం వీడియోలో. ఫస్ట్ ఆ పూతకు వచ్చిన దానికి కాపుగా సెట్ అవుతుందా లేదా నేను చూపిస్తాను. ఆ తర్వాత మనం సబ్జెక్ట్లో వెళ్ళి కంపల్సరీ క్లియర్గా మాట్లాడుకుందాము. ఒక్కసారి కనుక చూసినట్లయితే మీరు పోయిన వారం నేను వచ్చినప్పుడు మీకు అంత పూత చూపించడం జరిగింది. ఆ పూత కాస్త ఇప్పుడు కంప్లీట్గా పిందెగా మారుతూ ఉంది. చూడొచ్చు మొత్తం సన్న సన్న సూదుల వలె పూత కంప్లీట్గా పిందెగా మారుతూ ఉంది. ఈ ఏదైతే ఉందో మనం సఫారీలో ఈ బోరాన్ అనేది స్ప్రే చేయడం జరిగింది. బోరాన్ ఎందుకు అని అంటే పూతను రాల్చకుండా ఇలా మొత్తం కాయగా మారడానికి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటుంది కనుక. ఒకసారి మీరు గమనించవచ్చు, ఏ చెట్టును కదిలించినా కూడా మొత్తం పూత అండ్ పిందె. ఇలా ఈ దశలో ఉన్న పంటని మనము మొత్తం పిందె కనిపిస్తూ ఉందా సూదుల వల్లే, చాలా వరకు ఇంకా రాలిపోతూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు తుఫాన్ ఎఫెక్ట్ ఉంది కదా, దీనివల్ల బాగా పదును ఎక్కువై లేదంటే ఈ మన చల్లదనం ఎక్కువై పూత రాలే అవకాశాలు కూడా ఉంటాయి. అయినా కూడా మీరు చూడవచ్చు మొత్తం పిందెగా మారిపోతూ ఉంది, మొత్తం సూదులే. చూడండి క్లియర్గా, మీరు ఏ చెట్టును గమనించినా కూడా ఇక్కడ చూడండి మొత్తం పూతగా మారుతూ ఉంది. కంప్లీట్గా పూత అండ్ పిందె రెండు సమపాలలో ఉన్నాయి. ఇప్పుడు ఈ దశలో చూడండి మొత్తం పిందెలు కనిపిస్తున్నాయి లోపల. ఈ పిందెలు కాస్త కంప్లీట్గా కాయలుగా మారడానికి మనకు కనీసం ఒక వారం 10 రోజులు అయితే ఖచ్చితంగా పడుతుంది. చూడండి మొత్తం మల్లెపూల తోట వలె ఉంది కంప్లీట్గా. మొత్తం పిందె ఎలా ఉంది చూడండి, పిందె మొత్తం. ఈ పిందె కాయగా మారడానికి కనీసం ఒక 10-15 రోజులు టైం పడుతుంది మనకి. సో మీరు కనుక గమనించినట్లయితే మనం ఏదైతే స్ప్రే చేసామో ముందు ఒకసారి మనం ఏదైతే స్ప్రే చేసామో సఫారీ స్ప్రే చేసినప్పుడు జస్ట్ అప్పటి వరకు తోట ఈ రేంజ్లో ఉండే, కాకుంటే మనకి ఏమాత్రం పూత అనేది లేకుండే. సో అది స్ప్రే చేసిన తర్వాత లాస్ట్ వారం నేను వీడియోలో మీకు పూత అనేది చూపించాను. ఆ పూత కాస్త ఇప్పుడు కంప్లీట్గా పిందెగా మారుతూ ఉంది. మీరు చూస్తూనే ఉన్నారు క్లియర్ కట్గా ఆ పూత మొత్తం పిందెగా మారుతూ ఉంది. సో నేను లాస్ట్ వారం ఏదైతే ఉందో ఒకటి సఫారీ స్ప్రే చేసిన తర్వాత పై ముడత కింది ముడత క్లీన్ అయిపోయి దానితో పాటు మనకి బ్రహ్మాండమైన పూత వచ్చినప్పుడు ఆ పూతను నిలబెట్టుకోవడానికి డెలిగేట్ స్ప్రే చేయడం జరిగింది. దీని వరకు ఈ డెలిగేట్ ఎందుకు స్ప్రే చేసాము అనంటే మిరప పంటలో మనకి తామర పురుగుల ఎఫెక్ట్ ఏమైనా ఉన్నా కంట్రోల్ అయిపోయి, కాయతొలుచు పురుగులు లద్దె పురుగులు ఏమైనా ఉంటే అవి కూడా క్లియర్ అయిపోతే మన మిరప పంట అనేది చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా పూత ఎంత బ్రహ్మాండంగా ఉందో, చూపి ఒకసారి. పూత చాలా నీట్గా కనిపిస్తూ ఉంది. ఇలాంటి సిచ్యువేషన్ రావాలి అని అంటే ఖచ్చితంగా ఒకసారి డెలిగేట్ అనే మందు స్ప్రే చేయాలి. సో అందుకని చెప్పేసి ఆ డెలిగేట్ అనేది స్ప్రే చేయడం జరిగింది. అది స్ప్రే చేసిన దానికి మనకు మిరప పంటలో మీరు గమనించవచ్చు వచ్చిన పూత కాస్త మొత్తం పిందెగా మారుతూ ఉంది. ఈ పిందె మనకి ఒక 15 రోజుల్లో మొత్తం కాపుగా ఇలా కనిపిస్తూ ఉంటుంది. అంటే పిందె ఇప్పుడు ఇంత ఉండొచ్చు, అది పెరిగి పెద్దవడానికి కనీసం ఒక 10-15 రోజులు, ఇంత కావడానికి 10-15 రోజులు టైం పడుతుంది కనుక. సో ఇలా మనం ప్రాసెస్గా ముందుకు తీసుకెళ్తే కంపల్సరీగా ఈ పిందె అలాగే ఈ పూత ఏదైతే మొత్తం మల్లెపూల తోట వల్ల కనిపిస్తూ ఉంది, ఒకసారి అటు చూపి. ఇలా కనిపిస్తున్నటువంటి ఈ తోటని మనము ఒక బ్రహ్మాండమైన కాపు అయితే సెట్ చేసుకోవచ్చు.
సో దానికి మనం అలాగే దాన్ని ముందు తీసుకెళ్ళడానికి ఏదైతే ఉందో ప్రజెంట్ మనం ఒక్క నిమిషం వెనకెళ్ళి, సో ఈ ఏదైతే ఉందో ప్రజెంటు ఇలా ఉన్న మిరప పంటని ఎక్కడ గ్రోత్ అనేది ఆగకూడదు, ఎక్కడ గ్రోత్ అంటే చిగురు అనేది ఎక్కడ ఆగకూడదు, పిందె రావడం ఎక్కడ ఆగకూడదు, దానితో పాటు పూత రావడం ఎక్కడ ఆగకూడదు. ఈ రెండు నడుస్తూనే ఉండాలి. ఇప్పుడు నేను ఇది పోయిన వారం నుంచి పూత చూపిస్తూ ఉన్నాను. పూత కాస్త పిందెగా మారుతుంది, మళ్ళీ కొత్త పూత వస్తూ ఉంది. ఈ రెండు సమపాలలో నడుస్తూ ఉన్నాయి. దీన్ని మనము కనీసం ఒక 20-25 రోజుల వరకు అలానే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే పైన గ్రోత్ వస్తూనే ఉండాలి, సైడ్ బ్రాంచెస్ సైడ్ వస్తూనే ఉండాలి, కొమ్మలు దానికి పూత వస్తూనే ఉండాలి, ఆ వస్తున్న పూత కాస్త కాయగా మారుతూ ఉండాలి. అలా అయితేనే మనకు దిగుబడులు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. లేదు ఇప్పుడు పూత వస్తూ ఉంది కదా, పిందె ఉంది కదా అని చెప్పేసి ఇక్కడికి వదిలేస్తే ఆ వచ్చిన పూత పిందె కాస్త ఒక 10-12 క్వింటాలు అవుద్ది, తర్వాత అక్కడికి ఆగిపోద్ది. బట్ దీన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి. ఒకసారి మీరు గమనించినట్లయితే మనం కామన్గా ఇవి స్ప్రే చేసిన తర్వాత, ఒకసారి సఫారీ ఒకసారి డెలిగేట్ స్ప్రే చేసిన తర్వాత ఒక కాప్ అనేది సెట్ అవుతున్న క్రమంలో గ్రోతింగ్ అనేది ఆగిపోయే అవకాశాలు ఉంటాయి. ఎందుకు అంటే ఆ కాప్ అనేది సెట్ అవుతూ ఉంటుంది కనుక. ఆ టైంలో మనము ఒక్కసారి ఏదైతే ఉందో, ఇప్పుడు మీకు ఈ సిచ్యువేషన్స్లో ఏదైనా ఫంగస్ ప్రాబ్లం ఏమైనా ఉంటే ఒకసారి ఏమైనా ఫంగిసైడ్ లాంటివి ఏమైనా స్ప్రే చేసుకోవచ్చు. లేదు అంత క్లియర్గానే ఉంది, ఈ ఫ్లవరింగ్ కంటిన్యూ కావాలి, అలాగే దీనితో పాటు మంచి ఏది కాయగా మారుతూ ఉండాలి, గ్రోతింగ్ ఎక్కడ ఆగకూడదు, మంచి బ్రహ్మాండమైన కాప్ సెట్టింగ్ ఇంకా జరగాలి అని చెప్పేసి అంటే మాత్రం ఖచ్చితంగా ఈ టైంలో వచ్చేసి సఫారీ వారధి స్ప్రే చేయండి. వారధి ఈ టైంలో ఇప్పుడే ఎందుకు పూత దశలోనే స్ప్రే చేయాలి అంటే చెప్తా నేను. ఖచ్చితంగా ఆల్రెడీ నేను ఒక 2-3 ఇయర్స్ నుంచి బాక్సర్ అని చెప్పేసి మీకు స్ప్రే చేపిస్తున్నాను. సో అది ఇప్పుడు ఆ బాక్సరే వారధి. సో ఇది వచ్చేసి మనకు మేజర్గా దేనికి పనిచేస్తూ ఉంటుంది అని అంటే, ఒకటి పై ముడత కింది ముడత 2 ముడతలు పోతాయి దీనికి. దానితో పాటు తోటను ఇస్త్రీ చేసినట్టు, ఇప్పుడు నా చొక్కా ఉంది కదా ఎంత నీట్గా ఉందో ఆ విధంగా ఆకుని తీసుకొస్తుంది. ఎక్కడ చిన్న మరక అనేది ఉండదు తోటలో. అలాగే ఆ మరక అనేది లేకుండా ఉంటుంది చూసారా తోట, ఆ ఆకు, దానితో పాటు అలాగే పూతను కూడా బ్రహ్మాండంగా తీసుకొస్తుంది. ఎక్సలెంట్ పూత వస్తుంది, పూత మామూలుగా రాదు. సో దీని గురించి ఒకసారి క్లియర్గా మాట్లాడదాం. ఒక్కసారి కనుక మనం చూసినట్లయితే ఇది వచ్చేసి వారధి, ఇది వచ్చేసి హవాయి. ఈ వారధి అండ్ హవాయి వచ్చేసి మనకి ఇదొక 1/2 లీటరు, ఇదొక 1/2 లీటరు. ఇది వచ్చేసి ఎకరం డోసు. ఇది వచ్చేసి మనము ఒక 100 నుంచి 120 లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేసుకోవచ్చు. ఎకరాకు వచ్చేసి 120 లీటర్ల వరకు, 100 నుంచి 120 లీటర్లు. మీకు 6 పంపులు అయితే 8 పంపులు అయితే మీరు పంపుకి 20 లీటర్లు కలుపుకుంటారా 15 లీటర్లు కలుపుకుంటారా అనవసరం. 100 నుంచి 120 లీటర్ల వరకు మీరు దీన్ని స్ప్రే చేసుకోవచ్చు. ఒక ఎకరాకి అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఇది ఈ టైంలో ఇప్పుడు స్ప్రే చేయడానికి రీజన్ ఏంటి అని అంటే, ఇప్పుడు ఇలా ఉన్నటువంటి పూత ఏదైతే ఉందో ఈ పూత పిందెని అలాగే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి, దిగుబడి పెంచాలి, ఇంకా పూత రావాలి, కాయ రావాలి కనుక ఈ కాంబినేషన్ అనేది ఈ టైంలో స్ప్రే చేస్తూ ఉన్నాం దీనికి. ఇది వచ్చేసి వారధి మీకు కంప్లీట్గా మనకి పై ముడత కింది ముడత 2 క్లియర్ అవుతాయి. దానితో పాటు ఆకు అనేది చాలా నీట్గా ఇస్త్రీ చేసినట్టు వస్తుంది. ఇది వచ్చేసి హవాయి అనేది మనకి కంప్లీట్గా పూత, ఈ ఏదైతే పూత కనిపిస్తూ ఉందో ప్రజెంట్ మిరప పంటలో ఆ పూతని డబుల్ చేస్తుంది. ఏదైతే ఉందో ప్రజెంట్ ఉన్న పూతని డబుల్ చేస్తుంది, అంటే ఉన్న పూతని ఇంకా ఇంక్రీజ్ చేస్తుంది. ఇది ప్రజెంట్ నాకైతే చాలా ముచ్చటేస్తూ ఉంది పూత. ఇప్పుడు తెల్లారి జస్ట్ టైం వచ్చేసి 7-7:30 అవుతూ ఉంది. ఈ టైంలో ఇంత బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉంది. అయితే ఈ 2 మీరు ఖచ్చితంగా ఈ టైంలో ఈ పూత దశలో ఒక్కసారి మీ మిరప పంట ఒక 100 రోజులు దాటిన తర్వాత, లేదంటే ఒక 90 నుంచి 100-110 రోజులు దాటిన తర్వాత మీరు ఎప్పుడైనా స్ప్రే చేసుకోవచ్చు. పూత దశలో చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇదైతే నేను ఖచ్చితంగా గ్యారంటీగా చెప్పగలను. ఇది ఆల్రెడీ మనము లాస్ట్ ఇయర్ స్ప్రే చేసాము. ఈ ఇయర్ ఏదో కొత్తగా వచ్చిన ప్రొడక్ట్ ఏం కాదు, ఆల్రెడీ లాస్ట్ ఇయర్ స్ప్రే చేసాము. అంతకుముందు బిఫోర్ మనం స్ప్రే చేసాము. ఒక 2-3 ఇయర్స్ నుంచి కంటిన్యూగా స్ప్రే చేస్తూనే ఉన్నాము. ఇది స్ప్రే చేసిన తర్వాత మీ తోట పిక్చర్ అనేది మొత్తం కంప్లీట్గా చేంజ్ అయిపోద్ది. అంతకుముందు మీరు ఒకసారి గమనించండి, మీ మిరప పంట ఎలా ఉంది, ఇది స్ప్రే చేయకముందు ఎలా ఉంది, ఇది స్ప్రే చేసిన తర్వాత ఎలా ఉంది అనేది ఒకసారి మీరు చూడండి. కావాలంటే మీరు స్ప్రే చేసే రోజు ఒక ఫోటో తీసుకోండి. అలాగే ఇది స్ప్రే చేసిన ఒక వారం తర్వాత ఒక ఫోటో తీసుకోండి. మీ మిరప పంటలో ఆ పూత కాయ కానీ వ్యత్యాసం కనపడుతుందా లేదా.
నేను అంతకుముందు సఫారీ స్ప్రే చేయించాను, ఆ తర్వాత డెలిగేట్ స్ప్రే చేయించాను. ఈ 2 డోసులకే మీరు చూడొచ్చు ఒకసారి కంప్లీట్గా మొత్తం తోట మల్లెపూల వలె కనిపిస్తూ ఉంది. ఇది కనుక పడిపోయింది అనుకోండి, ఇంకా చాలా బ్రహ్మాండంగా ఇదే ఇంకో 15-20 రోజులు కంటిన్యూ అవుద్ది. సో పిందె వచ్చే పిందె దిగుతూనే ఉంటుంది, పూత వస్తూనే ఉంటుంది, ఆ పూత కూడా పిందెగా మారుతూ ఉంటుంది. ఇలా కనుక మనం మెయింటైన్ చేసుకుంటూ పోతే ఖచ్చితంగా దిగుబడులు పెరుగుతాయి. ఇదండి ఈ డోసు, ఈ వీడియో. ఖచ్చితంగా ఇప్పుడు ప్రజెంట్ మనము ఈ కాప్ సెట్టింగ్ కోసం ఒక బ్రహ్మాండమైన కాప్ సెట్ కావాలంటే ఒకసారి మనం సఫారీ స్ప్రే చేసిన తర్వాత డెలిగేట్ స్ప్రే చేసి మళ్ళీ ఆ గ్రోత్ ఆగకుండా ఉండాలి, కంటిన్యూ ఉండాలి, దానితో పాటు పూత వస్తూనే ఉండాలి, కాయ మారుతూనే ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఒకసారి వారధి స్ప్రే చేయాలి. అందుకు అని చెప్పేసి ఇదంతా మనము ఫస్ట్ ఒక బ్రహ్మాండమైన కాప్ సెట్ చేసుకోవడానికి. మీకు సెకండ్ స్టెప్ గ్రోత్ రావాలి, తోట ముద్దుబారిపోయింది, గ్రోత్ రావట్లేదు అని చెప్పేసి అనుకుంటే వారధి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. సెకండ్ క్రాప్ సెట్టింగ్ వాళ్ళు కూడా చాలా సూపర్గా స్ప్రే చేసుకోవచ్చు దీన్ని. ఫస్ట్ ఒక కాప్ సెట్ చేసి ఆ తర్వాత కనుక మీరు ఆ కాప్ సెట్టింగ్ అయిపోయింది, తోట మొద్దుబారిపోయింది, గ్రోత్ రావట్లేదు అని చెప్పేసి కనుక అనుకుంటే అప్పుడు కూడా మీరు దీన్ని స్ప్రే చేయొచ్చు. చాలా ఎక్సలెంట్గా అయితే వస్తుంది. ఇదండి ప్రజెంట్ అయితే ఈ వారం ఈ మందు అనేది స్ప్రే చేస్తూ ఉన్నాము. నెక్స్ట్ వారం వచ్చినప్పుడు ఖచ్చితంగా దీంట్లో మళ్ళీ నేను వీడియో చూపిస్తాను, ఒక వీడియో తీసి పెడతాను. ప్రజెంట్ ఇలా ఉంది. నెక్స్ట్ వారం వచ్చేసరికి మన మిరప పంట ఎలా ఉంటుంది అనేది కూడా, అంటే వచ్చిన పూత కాయగా మారుతూ ఉందా, ఆ కాయ పరిమాణం పెరుగుతూ ఉందా, అట్ ద సేమ్ టైము పూత ఇంక్రీజ్ అవుతూ ఉందా, తోట ఇలాగే గ్రోత్ మీదనే ఉందా, గ్రోత్ ఆగిపోయిందా అనేది కూడా ఒక వీడియోలో మళ్ళీ తీసి పెడతాము. రివ్యూ అనేది ఖచ్చితంగా ఇస్తాను. దాదాపు రైతులందరికీ ఏంటనంటే ఒక రివ్యూ చెప్పాలి అంటే ఫస్ట్ నా మిరప తోటలో నేను ఫస్ట్ స్ప్రే చేసి నేను చూసుకున్న తర్వాతనే మీకు చెప్తాను. కామన్గా వేరే రైతు తోటలో నేను ఒక డోస్ పంపిస్తాను, స్ప్రే చేయండి ఎలా ఉందో చెప్పండి అని అంటే ఏ రైతు అని యాక్సెప్ట్ చేయడు. బట్ నా దాంట్లో నేను స్ప్రే చేస్తాను, చేసి చూపిస్తాను. ఇంత ముందు నుంచి మీకు చూపిస్తూనే ఉన్నాను. నా మిరప పంట ఇలా ఉంది. చాలామంది తోటలు పలపలగా అవుతా ఉన్నాయన్నా అని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. బట్ మాది లేదే, మేము స్ప్రే చేస్తూనే ఉన్నాం కదా, నేను స్ప్రే చేయించి చూపిస్తూనే ఉన్నాను కదా. అంటే మీరు ఏ మందులు స్ప్రే చేస్తున్నారో ఒకసారి చూసుకోండి, ప్రాపర్గా స్ప్రే చేస్తున్నారా లేదా ఒకసారి. సో అదండి వీడియో. నెక్స్ట్ వీడియోలో క్లియర్గా మళ్ళీ వచ్చి ఆ రిజల్ట్ అనేది రివ్యూ అనేది చూపిస్తాను. థ్యాంక్ యూ.